మానవ శరీరంలో అద్భుతమైన నిర్మాణం కన్ను అని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం వాడే ఫోన్లకు 64 MP 108 MP కెమెరాలు ఉంటున్నాయి. కానీ మన కళ్ళు ఏకంగా 576 MP కెమెరాకు సమానంగా పనిచేస్తూ ఉంటాయి. మన కన్ను చిన్నదైనప్పటికీ అందులో 2 లక్షల భాగాలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ఇంకా మన శరీరంలో మెదడు తరువాత అత్యంత క్లిష్టమైన నిర్మాణం కలిగిన అవయవం కన్నే అని చెప్పవచ్చు. అయితే మనం కళ్ల ద్వారానే ఈ అందమైన ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాము. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కళ్ళు హెల్దీగా లేకపోతే కంటి మసక, కంటి ఎరుపు, కంటి నొప్పి, కన్నీరు కారడం, కంటి చుట్టూ వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా కంటికి వచ్చే దూరదృష్టి, సమీప దృష్టి లోపాలు చాలా సాధారణం. కంటిలో ఒత్తిడి పెరగడం, కంటి పొర మందం కావడం వంటి సమస్యలు వయసు పెరగడం వల్ల వస్తూ ఉంటాయి. ఇక కంప్యూటర్, మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు కంటి సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా తలనొప్పి, వాంతులతో పాటు కంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఆయుర్వేదంలో త్రిఫల, ఆమలకి, రోజ్ వాటర్ వంటివి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజు ఉదయం త్రిఫల నీటితో కళ్ళు కడుక్కోవడం మంచిది. బాదం, పాలకూర వంటి ఆహారాలు కంటి ఆరోగ్యానికి మంచివి. నేత్ర తర్పణం, పామిన్ వంటి యోగా పద్ధతులు అభ్యసించవచ్చు. ప్రతి గంటకు కంటిని 20 సెకండ్ల పాటు మూసుకుని విశ్రాంతి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇక ప్రతిరోజు ఉదయం సూర్యుడిని చూడటం, దూరంగా ఉన్న ఆకుపచ్చని చెట్లను చూడటం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.